Welcome back to my channel Study Purpose. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్. ఈరోజు మీకు నేను ఆంధ్ర బ్యాంక్ అంటే దాన్ని యూనియన్ బ్యాంక్ అని కూడా అంటారు, అది అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ఇది ఆన్లైన్ ప్రాసెస్. ఈ పేపర్ చూస్తున్నారు కదా, ఇది ఆన్లైన్ ప్రాసెసే. నేను బ్యాంక్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేద్దామని అడిగినప్పుడు ఆ మేడం చెప్పారు ఏంటి అంటే ఆన్లైన్ చేసుకుంటే వెంటనే అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పింది. సో మనం డైరెక్ట్గా అప్లై చేయడం కన్నా ఫస్ట్ నెట్ సెంటర్కి వెళ్ళి మనం 100 రూపీస్ పే చేస్తే వాళ్ళు ఇలా ఫామ్ అనేది మనకు నింపిస్తారు. సో ఒకవేళ మనం డైరెక్ట్ అప్లై చేయాల్సి వచ్చినా కూడా ఫామ్ అనేది ఈ విధంగా మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఫస్ట్ పేపర్లో ఫిలప్ చేయాలి, ఆధార్ కార్డ్ నెంబర్. ఇంకా మనకి బ్యాంక్కి అప్లై చేయాలి అంటే కంపల్సరీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉండాలి. ఈ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్కి మన ఫోన్ నెంబర్స్ అనేవి కంపల్సరీ లింకప్ అయి ఉండాలి. ఇక్కడ కమ్యూనికేషన్ రెసిడెన్స్ అడ్రస్ అంటే మన ఫుల్ డీటెయిల్స్ అన్నమాట. అండ్ సెకండ్ పేపర్కి వచ్చేస్తే ఇలా కేవైసీ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ అని ఉంటాయి. ఇందులో మనం మన డాక్యుమెంటేషన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే మన ఆధార్ కార్డ్ నెంబర్, ఇంకా మన ఫాదర్కి ఎంత ఇన్కమ్ వస్తుంది ఇయర్లీ అది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మనం ఏదైతే మనం ప్రూఫ్స్కి ఇచ్చామో అలా మన పేరు వచ్చేసి మ్యాటర్ మొత్తం ఆటోమేటిక్గా ఫిలప్ అయిపోతుంది అనమాట. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్లో ఉన్న అడ్రస్ తోటే మ్యాటర్ అంతా ఫిల్ అయిపోతుంది. అండ్ మన ఫోటో అనేది ఇలా థర్డ్ పేపర్లో స్టిక్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని అంటారు. అలాగే మన నేమ్, మన ఊరి పేరు, మనం మ్యారీడా, అన్మ్యారీడా, మన గార్డియన్స్ ఎవరని ఉంటుంది. అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసరికి ఇలా మన నామినేషనల్ ఫామ్ అన్నమాట. అంటే మనకి ఎవరు దీని తర్వాత ఎవరు వాడుకోవచ్చు, అండ్ మనకి ఫర్దర్గా అకౌంట్ ఎవరైనా యూజ్ చేయాలనుకున్నా, లేదంటే ఇంతకుముందు ఎవరికైనా అకౌంట్ ఉన్న ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మన సిగ్నేచర్ అనేది ఫోర్త్ పేపర్లో సైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా 2 times మనం సైన్ చేయాలి. తర్వాత మన ఆధార్ కార్డ్ అనేది వెనక అటాచ్ చేసి దానికి మన సైన్ కావాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ పాన్ కార్డు. నెక్స్ట్ ఇది మన పాన్ కార్డ్, దీని ఫామ్ కింద కూడా ఇలా సైన్ చేసి ఇవ్వమని చెప్పారు. సో నేను ఇది బ్యాంక్లో చూపించాను నిన్న, అది నాకు వెరిఫైడ్ చేశారు. ఆధార్ కార్డ్ వెరిఫై అయినట్లు బ్యాంక్లో ఇలా స్టాంప్ వేసి సైన్ చేశారు. అండ్ పాన్ కార్డ్ కూడా వెరిఫైడ్ అయినట్టు ఇక్కడ స్టాంప్ వేసి సైన్ చేసేసారు అన్నమాట. సో ఈ ఫామ్స్ అనేవి నేను ఈరోజు సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు 1000 రూపీస్ పే చేసి ఇంకా మనకి వాళ్ళు ఏదైనా ప్రాసెస్ చెప్తే బ్యాంక్లో ఇచ్చేసేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు మ్యాటర్ కూడా ఇందులో చూపించిన విధంగా మీరు డైరెక్ట్గా ఫిల్ చేసి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అండ్ నేను ఇంకా బ్యాంక్ ఏటీఎం కార్డ్ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్, like my video and subscribe my channel.